నగరంలో ఫ్లైఓవర్లు ఇప్పుడు ఆటలకు వేదికలయ్యాయి. ఫ్లైఓవర్ కింద ఉన్న ఖాళీ స్థలాలను క్రీడా మైదానాలుగా తీర్చిదిద్దారు. ఇప్పటివరకు ఖాళీ స్థలాలను కేవలం గార్డెనింగ్, పార్కులు, వాహనాల పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించేవారు. ఇప్పుడు ఆట స్థలాలుగా మార్చారు. హైటెక్ సిటీలో ఫ్లైఓవర్లు ప్రయాణ మార్గాలుగానే కాదు, క్రీడా ప్రాంగణాలుగా ఉపయోగపడుతున్నాయి. నగరంలో ఉన్న కాలనీల్లో ఖాళీ స్థలాలు తగ్గిపోయాయి. పిల్లలు, యువత క్రికెట్, వాలీబాల్ వంటి క్రీడలకు దూరం అవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన బల్దియా అధికారులు అందుబాటులో ఉన్న చిన్నపాటి స్థలాలనే మైదానాలుగా మార్చి యువతకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అందుకు ఎక్కువ వెడల్పు ఉన్న పై వంతెనలను జీహెచ్ఎంసీ ఎంపిక చేసింది. ఇప్పటికే షేక్పేట పై వంతెనను కూడా క్రీడా మైదానంలో మార్చేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు అధికారులు. అదే మాదిరి మిగిలిన ప్రాంతాల్లోని పై వంతెనలను ఉభయతారకంగా తీర్చిదిద్దాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. పేద మధ్యతరగతి ప్రజలు నివాసం ఉండే కాలనీలకు పార్కులు, ఆట స్థలాల కొరత ఉంది. ఈ లోటును కొంతవరకైనా భర్తీ చేసేందుకు పై వంతెనల కింద ఉండే స్థలాన్ని ఉపయోగించుకోవాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీకి సూచించారు. ఫ్లైఓవర్ల కింద క్రీడా మైదానాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా కూకట్పల్లి హైటెక్ సిటీ మార్గంలో నెక్సస్ మాల్ వద్ద నిర్మించిన పై వంతెన కింద నాకౌట్ ది స్పోర్ట్స్ క్లబ్ పేరిట 3 మైదానాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ వంటి క్రీడలు ఆడే విధంగా ఏర్పాట్లు చేశారు. రాత్రి వేళలు కూడా ఆడుకునేలా ఫ్లడ్ లైట్స్ అమర్చారు. ఫుడ్ కోర్టులు, క్రీడా సామాగ్రి, క్రీడాకారులు వస్తువులు భద్రపరుచుకునేందుకు లాకర్స్, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఇలాంటి మైదానాలు స్థానికంగా ఉండే క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని క్రీడాకారులు అంటున్నారు. ఇక్కడ ఆడాలంటే క్రీడను బట్టి గంటకు 200 రూపాయల నుంచి 300 రూపాయలు చెల్లించి ప్లేవో యాప్లో స్లాట్ని బుక్ చేసుకోవాలి. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ కిట్లను నిర్వాహకులే అందజేస్తారు. కానీ ఇలా గంటకి డబ్బులు చెల్లించి ఆడటం పట్ల క్రీడాకారుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కింద గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఏది మన బాస్కెట్బాల్ కోర్ట్ కానీ, టెన్నిస్ కోర్ట్ కానీ, అలాగే క్రికెట్ గ్రౌండ్ కానీ ఈ ఫ్లైఓవర్ కింద ప్లేస్ అనేది వేస్ట్ అవ్వకుండా చాలా మంచి నిర్ణయంతో దీనికి పెయింటింగు, డిజైనింగు అవన్నీ చాలా మంచి చేశారండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా సిటీలో ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు, కన్స్ట్రక్షన్స్ అలాంటివి ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ అనేది ఎక్కడ దొరకట్లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అలాంటిది ఇప్పుడు ఫ్లైఓవర్ కింద ఇలాంటి ప్లేస్ అంతా వేస్ట్ అవ్వకుండా ఇలాంటి మంచి నిర్ణయాలు గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయం తీసుకుందండి. ఈ అన్ని చోట్ల ఇలాంటి ఫ్లైఓవర్ల కింద ఇలాంటి మంచి స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేసినట్టు, అలాగే తక్కువ రేటుతో ఇలాంటివి స్లాట్స్ బుకింగ్ ఇలాంటివి ఇవ్వడము స్పోర్ట్స్కి కొంచెం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అందుకోసం అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయం తీసుకుందండి ఇలాంటివి. ఎందుకు నగరంలో ఎటు చూసినా ఎత్తైన భవనాలు, అద్దాల మేడలు, అపార్ట్మెంట్లే దర్శనమిస్తుంటాయి. క్రీడా మైదానాలు చాలా అద్దుగా కనిపిస్తుంటాయి. అయితే పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించే కాలనీస్లో మాత్రం ఖాళీ స్థలాలు అనేటివి లేకుండానే పోయినాయి. అలాంటి అపార్ట్మెంట్స్లో చూసుకుంటే క్రీడా మైదానాలు పిల్లల కోసం ఉండనే ఉండవు. అయితే బల్దియా దీనికోసమని చాలా మంచి ఆలోచన చేసిందని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు నిర్మించిన ఫ్లైఓవర్స్ కింద ఉన్న ఖాళీ స్థలంలో పిల్లల కోసమని క్రీడా మైదానాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నేను నెక్సస్ మాల్ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ కింద ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మనము ఫ్లైఓవర్ కింద ఉన్న ఖాళీ స్థలాన్ని బల్దియా అధికారులు ఏ విధంగా ఏర్పాటు చేయించడం జరిగిందో, ఇక్కడ మొత్తం కూడా క్రీడా మైదానంగా దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రీడా మైదానంలో వాలీబాల్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, షటిల్, ఇలాంటి క్రికెట్ ఇలాంటి మైదానాలకు అంటే ఇలాంటి ఆటలను ఆడుకునేందుకైతే వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అంటే ఈ ఒక్క ఫ్లైఓవర్ అనే కాదు, ఇలాంటి ఫ్లైఓవర్స్ కింద ఖాళీ స్థలంలో ఉన్న వాటిలో కూడా ఇలాంటి ఆటలను ఏర్పాటు చేయాలని అయితే బల్దియా అధికారులు ఇంకా ఆలోచనలో ఉన్నారు, ఇంకా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే ఇది ఒక్కటి అయితే నిర్మించడం జరిగింది. దీనివల్ల చాలామందికి ఎంతో కొంతవరకు చాలా ఉపయోగపడుతుందని కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఎంతోమంది కూడా ఇక్కడికి వచ్చి ఆడుకోగలుగుతున్నామని చెప్పడం జరుగుతుంది. అయితే ఇంతేకాకుండా ఇందులోకి ఈ మైదానంలో ఆడుకోవాలి అనుకున్న వాళ్ళు అంటే పగలంతా చదువుతూ
ఉద్యోగానికి వెళ్తూ అలసిపోయిన ఈ మైదానంలో రాత్రి వేళల్లో కూడా ఆడుకునే విధంగా చీకటి ఏమాత్రం ఉండకుండా ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం చుట్టుపక్కల అంతా నెట్ కూడా అరేంజ్ చేసి వాటికి లైట్స్ని అరేంజ్ చేయడం జరిగింది. రాత్రి వేళల్లో కూడా వచ్చిన వాళ్ళు ఆడుకునే విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇలాంటి ఖాళీ స్థలాలలో ఎక్కడ ఉన్నా కానీ ఇలాంటి మైదానాలను కడుతూ నిర్మిస్తూ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని ఇక్కడ ఉన్న స్థానికులు కోరుకుంటున్నారు. ఈ మైదానంలో ఆడుకోవాలనుకునే వాళ్ళు 200 నుంచి 300 వరకు మనమైతే ఏ ఆట అయితే ఆడాలనుకున్నామో ఆ ఆట ఎంచుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మనం డబ్బులు చెల్లించి దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉన్న నిర్వాహకులు కూడా ఆ ఆటకి సంబంధించిన కిట్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుందని అయితే ఇక్కడ ఉన్న నిర్వాహకులు కూడా చెప్పడం జరిగింది. ఇది అయితే ఇక్కడ ఉన్న నగరవాసులకి ఎంతోగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు స్థానికులు. కెమెరామెన్ రవితో అలేఖ్య, HM TV, హైదరాబాద్.